అందరికీ నమస్కారం. నిన్న రాత్రి చెప్పాను కదా, ఈ నా అన్వేషణ అతను ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి అన్నిటికీ ఇంకా బరి తెగించాడు, అన్ని లిమిట్స్ దాటేశాడు. ఖచ్చితంగా ఈసారి బిగుసుకునే వచ్చి గట్టిగా బిగుసుకునిద్ది అన్నా కదా. ఎస్, తెలంగాణ మహిళా కమిషన్ వాళ్ళు మన శివాజీ మాట మీద రెస్పాండ్ అయ్యారు. అందులో సామాన్లంటూ వాడిని దాని మీద సమ్మేద ఒక వర్డ్ యూస్ చేస్తాడు, బూతు దొంగ మంటలో సమ్మేద వర్డ్ దాని మీద ఏంటి ఎలా మాట్లాడో ఏంటి నువ్వు అంటే క్షమాపణ చెప్పాడు. నేను ఆల్రెడీ పబ్లిక్ చెప్పానండి, మీ ముందు కూడా చెప్తున్నానండి, ఇంకెప్పుడు అనని మొత్తం చెప్పేశాడు. బట్ అనసూయ కానీ, చెన్మయ్య కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రాంగోపాల్ కానీ, నాగబాబు కానీ వీళ్ళెవరు కూడా మహిళా కమిషన్ సపోర్ట్ ఇవ్వాల. నేరెళ్ళ సార్ కదంటే నాకు ప్రత్యేక అభిమానం అవ్వమంటే, ఎందుకంటే ఏ ఉమెన్ కమిషన్ గతంలో చేయని విధంగా ఇన్స్పెక్షన్ చేస్తుంది. అండ్ ఎక్కడన్నా ఏ కొంచెం తేడాగా సొసైటీలో ఏదైనా హైలైట్ అవుతుంది, ఆడవారికి సంబంధించిన నెగిటివ్గా అన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తుంది, సుమటాగా తీసుకుంటుంది. మన శివాజీ విషయంలో రెస్పాండ్ అంటే ఆమె ఇప్పుడు ఈ రకం సోషల్ ఎంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటన్నప్పుడు అన్వేషణ ఎప్పుడే తెర మీదకి వచ్చిందో అంతా ఈమెనే హైలైట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ చాలా కంప్లైంట్స్ ఈమె దాకా వెళ్ళిపోయింది. ఈ మొత్తం క్రాస్ చెక్ చేసి వాడు ఎక్కడో వేరే దేశంలో ఉన్నాడు కదా, సో నేషనల్ ఉమెన్ కమిషనే అంటే జాతీయ మహిళా కమిషన్ వాళ్ళే ఇప్పుడు వాడిని ఎక్కడున్నా దేశానికి తీసుకురాగలరు, వాడి ఛానల్స్ ఆపించగలరు అని చెప్పేసి తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చేసి వాడు ఏమేం తప్పులు వాగాడు, ఏమేం బూతులు వాడాడు, చిన్నపిల్లల్ని చెడగొట్టే విధంగా గలీస్తనంగా రోతతనంగా వీడియోలు, కామెంట్లు, డైలాగులు ఇలా చెప్పుకుంటూ పోతే అసహ్యంగా అసభ్యంగా వాడి పనులు చేసిన వీడియోలో కనిపిస్తూ హిందూ దేవతలకు సంబంధించి, దేవులకు సంబంధించి, అదే హిందువులకు సంబంధించేసి, భారతదేశానికి సంబంధించి, టూరిస్టులకు సంబంధించేసి వాడు ఎన్ని ద్రోహాలకు పాల్పడాడు, ఎన్ని తప్పులు చేశాడు, ఎంత వెచ్చలవిడిగా గలిస్తనంగా రోతనంగా ఉన్నాడని చెప్పేసి మొత్తం రెడీ చేసి జాతీయ మహిళా కమిషన్కి తెలంగాణ మహిళా కమిషన్ పంపించేశారు. ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, వేరే చోట కేసు నమోదైంది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్కి ఆల్రెడీ లేఖ రాసేసి ఉన్నారు. అతను ఎవరు ఎక్కడ ఉంటారు మొత్తం డీటెయిల్స్ మాకే ఉండండి. సజ్జనార్ గారు సార్ నేను మరలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు దగ్గర ఎంత కామెంట్స్ కూడా పెట్టారు, నిన్న కూడా పెట్టారు. సజ్జనారు అన్వేష్కి డైరెక్ట్ కాంటాక్ట్స్ మన మధ్య జరిగి ఉన్నాయి. సజ్జనార్కు ఉన్నటువంటి అధికారాన్ని వాడుకొని అన్వేష్ ఎక్కడున్నా సరే తీసుకొచ్చే అవకాశం అయితే ఆయనకు ఉంది. ఆయన ఇప్పుడైనా సరే ఎందుకు అరగం అడిగలేకపోతున్నాడు. ఒకవేళ ఏదన్నా రూల్స్ ఏమైనా అడ్డొస్తున్నాయి అంటే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అడుగు వేయచ్చు కదా. ఎక్కడున్నా కానీ ఈ అన్వేషణ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ అక్కడ విచారణ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి చేసిన తప్పుగా తన శిక్ష విధిస్తే ఆ రోజు సజ్జనార్ నిజంగా అందరి ముందు హీరోలాగా ఉంటారు అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేరెళ్ళ శారద గారు ఆబ్వియస్లీ తన స్టెప్ తను తీసుకున్నారు. వాడిని వదిలేదు లేదని చెప్పేసి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సు చేశారు. డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇప్పుడు సజ్జనార్ గారి చేతిలో ఉంది. ఇంటర్పోల్కి అప్ చెప్తారా, కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి కేంద్ర హోంశాఖ వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడ విదేశాలను వీడిని ఎలా పట్టుకొస్తారు ఏంటంటే ఇప్పుడు ఈయన చేతిలో ఉంది. సజ్జనార్ గారు ఇక మీ చేతిలో ఉంది. ఆల్రెడీ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు బెస్ట్ స్టెప్ అయితే వేశారు. ఇక జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ రకంగా చర్యలు తీసుకుంది అనుకుంటూ ఉన్నా. ఓవరాల్ అయితే నేను మరలా చెప్తే నేను వీడియో కూడా చెప్పాను, ఈ అన్వేష్తో ఉన్న వాళ్ళైతే ఇంకా ఫాలోలుగా సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళైతే నేను ఒకటి వాళ్ళు భారతీయులు అయితే కాదు, ఆప్షన్ వాళ్ళైతే ఖచ్చితంగా హిందువులు అయితే కాదు. మళ్ళీ చెప్తున్నా, భారతీయులు అన్న వాళ్ళు అందరూ వస్తారు, హిందువులు అన్నప్పుడు ఆటోమేటిక్ హిందువులే వస్తారు. భారతీయులు కాదు వాడు ఫాలోవర్గా సబ్స్క్రైబర్ ఉన్నటువంటి వాళ్ళు, హిందువులు కాదు వాడు ఫాలోవర్ సబ్స్క్రైబర్ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే దేశాన్ని ఘోరాతిఘోరంగా అవమానిస్తూ వచ్చినాడు, హిందువులను ఘోరాతిఘోరంగా అవమానిస్తూ ఉన్నాడు. దేశ విషయం నాడు నిన్న మొన్న కూడా ప్రూఫ్లు పెట్టి ఉన్నాను. భారతదేశంలో జరిగే రేపులు కానీ రిమైనింగ్ మరికొన్ని ఆడవాళ్ళ మీద దాడులు కంపేర్ చేస్తే యూకేలో, అమెరికాలో, డెవలప్డ్ నేషన్స్లో ఘోరాతిఘోరంగా మనకడ కొన్ని 100 రెట్లు జరుగుతున్నాయి. అక్కడ ఇతను ఎక్కడైతే ద సో కాల్డ్ బ్యాంకాక్ అంటూ ఉన్నాడో థాయిలాండ్, ఆ థాయిలాండ్ వచ్చేసి మనకన్నా 2 times అక్కడ రేపులు ఎక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర జరుగుతున్న నేను సమర్థించట్లా, ఒకటి జరిగిన తప్పే. మన దగ్గర 150 కోట్ల మంది ఆ సెక్యూరిటీ సిస్టమ్ రిమైనింగ్ అన్ని చెక్ చేసుకున్నప్పుడు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిందే. బట్ ఇతను మాత్రం వాంటెడ్గా పిచ్చోళ్ళు అమాయకులు చేసే జనాలని అతను చెప్పేది నిజం అన్నట్టుగా నమ్మించి దేశ ద్రోహం చేస్తున్నాడు. అండ్ మోరోరు హిందువుల విషయం వచ్చేసి ఘోర విషయం చెబుతూ ఉన్నాడు. అతను అన్య మతస్థుడు, హిందువు అయితే కాదు. అండ్ ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు దేశానికి ద్రోహం చేస్తున్నాడు. కాబట్టి ఇక భారతీయుడు కూడా కాదని అందామా అంటే పాస్పోర్ట్ భారతీయుడిదే, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఇక దేశం సంచే కాబట్టి భారతీయుడే కానీ దేశద్రోహి. అందుకే జాతీయ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అయింది. సో సజ్జనార్ గారు ఇక మీరు ఇన్వాల్వ్ అవ్వక తప్పదు, డైరెక్ట్గా అతన్ని తీసుకొచ్చే బాధ్యత మీరే తీసుకోండి.